శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమారుడు అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. బాగా గమనించండి. అంతగా గొప్పగా ఒక ఫరో కుమారుడిగా, పెంపుడు కుమారుడిగా ఉన్నా కూడా అల్పకాల పాప భోగాలు అనుభవించకుండా ఇది వ్యర్థమే ఇది అని దేవుని బిడ్డలతో శ్రమ పొందుటకు యోచించుకున్నాడు. చూడండి ఎలాంటిగా తీర్చిదిద్దినాడో దేవుడు. కేవలం తుమ్మకర్ర, ఎన్నిక లేనివాడు, తుమ్మకర్ర వంటి వాడు. అలాంటి వాడిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఆశీర్వదించి అనేక జనములను నడిపించగలిగిన గొప్ప నాయకుడిగా చేసి సముద్రమును పాయలు చేయగలిగిన ఒక యోధునిగా, ఆకాశము నుండి దేవదూతలు తినే ఆహారాన్ని కురిపించే విధంగా బండలోంచి నీరు రప్పించే ఒక వ్యక్తిగా చేసినాడే. ఎంత శక్తి కలిగిన దేవుడు. దేవుని ప్రత్యక్షతను చూడగలిగినాడు. అంత గొప్పగా కేవలం మట్టి మానవుడైన తుమ్మకర్ర వంటి ఆ మోషేను దేవుడు ఎన్ని విధాలుగా తీర్చిదిద్దినాడు చూడండి. అదే దావీదు విషయం కూడా గమనిస్తాం, టైం లేదు. దావీదు ఎన్నిక లేనివాడు, గొర్రెల కాపరి, గొర్రెల దొడ్డిలో నుంచి బయటికి నడిపించినాడు. మోషే సమూయేలు అడిగినాడు, మరి ఇంకెవరు ఉన్నారంటే కడసారివాడు ఉన్నాడు అంటాడు. అతడు పశువుల కాపరి అని. కడసారివాడు, ఎన్నిక లేనివాడు, ఆఖరివాడు. అలాంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకొని అభిషేకించి అనేక జనములను అనగా 12 గోత్రాలను పరిపాలించగలిగే మహారాజుగా చేసినాడు. అంతేనా, తన వంశంలో నుండి యేసుక్రీస్తు వచ్చినాడు. అందుకని ఒక గుడ్డివాడు అంటాడు, దావీదు కుమారుడా. ఎక్కడ దావీదు, ఎక్కడ యేసు ప్రభు? 42 తరాలకు ముందు ఉన్న ఆయన దావీదు కుమారుడిని ఎంచబడినాడు. మట్టి మానవుడు, కేవలం మట్టి మానవుడు అయిన దావీదును దేవుడు ఆశీర్వదించి ఒక బంగారు ధూపవేదిక చేసినాడు. ఆశీర్వదించి దావీదు వంశాన్ని తరతరములకు రాజ్యం ఏలటానికి తన యొక్క సింహాసనాన్ని నిలబెట్టినాడు. దేవునికి స్తోత్రం. ఎంత ధన్యత చూడండి. అంతేకాదు యేసుక్రీస్తు శిష్యులను చూడండి, మహా గొప్పవారిని ఎన్నుకోలేదు. వారు పామరులు అనింది వాక్యములు. పామరులను ఎన్నుకొని దేవుడు వారిని ఆశీర్వదించినాడు. వారిని అన్ని విధాలుగా ఎక్కలేని కొండకు ఎక్కించినాడు. రూపాంతరం కొండ ఎక్కించినాడు. అన్ని విధాలుగా కొండ మీద ఎక్కి ఎన్ని చెప్పవాలన్న వాక్యం అంతా కూడా నేర్పించి ఆఖరికి తన శక్తిని వారికి ఇచ్చినాడు. దేవుని ఆత్మతో నింపబడినారు. వారు వాక్యం చెప్పుచుండగా, వారు ప్రార్థన చేయుచుండగా అనేకులు కదిలిపోయినారు. గడప పునాదులు కూడా అదిరినాయి సుమా. ఒకసారి సాతాను పట్టినవాడు అంటాడు, వీరు సర్వోన్నతిని దేవుని దాసులని అన్నారు. ఎంత ధన్యత. పామరులు, ఎన్నికలేని వారు, పనికి మాలిన వారు, జ్ఞానము లేదు, అలాంటి వారు సర్వోన్నతిని దేవుని దాసులు, రక్షణ మార్గం తెలియజేసే దాసులు అనే. అంతేకాదు సమా, ఆనాడు ప్రభువైన యేసుక్రీస్తు తన సింహాసనం మీద కూర్చున్నప్పుడు 12 గోత్రాలకు తీర్పు తీర్చడానికి వారు 12 సింహాసనం మీద కూర్చొని తీర్పు తీర్చే పెద్ద న్యాయాధిపతులు కాగలిగినారు. ఎంత ధన్యత. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాంటి గొప్ప భాగ్యం కేవలం తుమ్మకర్ర వంటి వారికి దొరికింది. అలాంటి వారు తుమ్మకర్ర వంటి వారిని గొప్ప ధూప వేదిక, బంగారు ధూప వేదిక మార్చినాడు. దేవుని బిడ్డలారా, ఒకవేళ నీవు ప్రభువును నమ్మితే నిన్ను ఆ స్థితిగా మారుస్తాడు. ఆయన ఆలోచనలు, ఆయన తలంపులు వేరు. ఆమోసు సంగతి చూడండి. ఆమోసు 7:14 ఆమోసు పశువుల కాపరి, మేడి పండ్లు ఏరుచుండగా, మందలను కాయుచుండగా ప్రవక్తగా అతన్ని దేవుడు తీర్చిదిద్దాడు. బంగారు ధూపవేదిక మార్చినాడు. పశువుల కాపరి, మేడి పండ్లు ఏరుకుండేవాడు. అలాంటి ఆమోసును ఒక ప్రవక్తగా చేసినాడు. ఎంత ధన్యత. దేవుని బిడ్డలారా, ఇక యోహాను సంగతి చూస్తే రక్షణ మార్గమును తెలియజేయటానికి యేసుక్రీస్తుకు ముందుగా వచ్చి ఆయన మార్గమును సరళము చేసే వ్యక్తిగా ఈ లోకానికి పంపించి తల్లి కడుపులో ఉన్నప్పుడే దేవుని ఆత్మతో నింపబడినవాడు. ఎందరెందరో గొప్పవారు ఉండగా దేవుని ఆత్మ అరణ్యములున్న యోహాను ఎద్దకు వచ్చినారు. ఎంత ధన్యత. ప్రధానులు ఉన్నారు, యాజకులు ఉన్నారు. అలాంటి వారి యొద్దకు దేవుని వాక్యం వెళ్ళలేదు, కానీ అరణ్యములున్న యోహాను యొద్దకే వచ్చింది. సుమా, ఎంత ధన్యత చూడండి. ఎన్నిక లేని యోహాను. అలాంటి యోహాను తీర్చిదిద్ది అతడు మండుచూ ప్రకాశించుతున్న దీపమని యేసుప్రభు సాక్ష్యం చెప్పినాడు. మండుచూ ప్రకాశించే దీపం, ఇది ఆరిపోయిన దీపం కాదు సుమా. అనేకులు రక్షణ మార్గము తెలియజేసే మార్గమును సరళం చేయటానికి ఈ లోకానికి వచ్చినాడు యోహాను. ఎలాంటి ధన్యత చూడండి. దేవుని బిడ్డలారా, ఇంతవరకు మనము ఈ వాక్యాన్ని మనం విన్నాము. మననం చేసుకుందాం మరి ఒకసారి. దేవుడు అబ్రహాం ఎన్నిక లేని వారిని ఎన్నుకొని విగ్రహారాధన నుంచి బయటికి నడిపించి హెబ్రీయుడు అనబడి ఆయనను ఆశీర్వదించి దేవుని స్నేహితునిగా ఆయన వంశము ద్వారా అనేక వంశాలు ఆశీర్వదించబడేటట్లుగా ఒక బంగారు ధూపవేదిగా మార్చినాడు అబ్రహామును. మోషే నత్తివాడు. అలాంటి వ్యక్తిని దేవుడు ఆశీర్వదించి కర్ర చాపగా సముద్రం పాయలు చేయగలిగిన మహా గొప్ప శక్తి కలిగిన ప్రవక్తగా అయినాడు. ఆయన విషయంలో దేవుడే సాక్ష్యం పలికినాడు.
ఇలాంటి ప్రవక్త ఇక పుట్టబోడు అని కూడా వాక్యంలో చెప్పినాడు. అలాంటి గొప్ప ప్రవక్తగా పేరుగాంచినాడు. కేవలం మట్టి మానవుని దేవుడు అనగా తుమ్మకర్ర అంటేవాడిని బంగారు ధూపవేదిక మార్చినాడు. సోదరి సోదరులారా, ఎలాంటి ధన్యత! ఎన్నిక లేని యేసుక్రీస్తు శిష్యులను చూడండి. అలాంటి శిష్యులను సర్వోన్నతుని దేవుని బిడలుగా దాసులుగా చేసి వారు ప్రార్థన చేయగా భూలోకంలో తలకిందులయ్యేటట్టు గడప పునాదులు కూడా అదిరేటట్లుగా ప్రార్థన చేయగలిగిన శక్తి వారికి ఇచ్చినాడు. కాబట్టి సహోదరి సహోదరుడా, ఈ వాక్యం ఎన్నవారులారా, ఈ వాక్యమును వింటే ఎన్నిక లేని నీవు వాక్యానికి లోబడినట్లయితే ఆయన వాక్యముతో నిన్ను నరికి, వాక్యముతో నిన్ను కోసి అన్ని విధాలుగా తీర్చి ఒక ధూపవేదిక చేసి ఆయన పరిశుద్ధతతో ఆయన ఆత్మతో నేను పొదిగి ఒక బంగారు ధూపవేదికగా నిలబెడతాడు. దేవుని సన్నిధిలో ధూపము వేయుటకు ఒక వేదికగా తయారవుతావు. అంతేకాదు సుమా, ప్రత్యక్ష గుడారములో అడ్డతెర ఎదుట పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము ఉన్న చోట అడ్డతెర ఎదుట నిలబడగలిగిన శక్తి వస్తుంది. ఎప్పుడైతే నువ్వు ప్రభువును నమ్మి విశ్వసించుతావో అప్పుడు నిన్ను ఆయన మందిరంలో నిలబెడతాడు. నిన్ను ఆయన్ను స్తుతించి ఒక బిడ్డగా, ఆయన కీర్తించి ఒక బిడ్డగా నేను తయారు చేస్తాడు. ఎలాంటి గొప్ప శక్తి చూడండి. దేవుని బిడ్డలారా, ఇప్పుడైనా మారు మనసు పొందినట్లయితే తుమ్మకరు వంటి నిన్ను ఒక బంగారు ధూపవేదికగా మారుస్తాడు. నిన్ను అన్ని విధాలుగా తీర్చిదిద్దుతాడు. కాబట్టి ప్రార్థన చేయండి. దేవా, నేను పాపినైన నా కొరకై ఈ లోకానికి వచ్చినావు. నేను పాపిని ప్రభువా, నా కొరకే అక్కడ ఘోర శిలువలో రక్తమును కార్చినావు. ఆఖరు బొట్టు వరకు రక్తమును కార్చి నా కొరకు బలి అయినావు. నా కొరకు అన్ని విధాలుగా తండ్రి శ్రమ పొందినావు. నా కొరకే నువ్వు రక్తమును కార్చినావు. పాపినైన నన్ను క్షమించని ఆయన ఎదుట నువ్వు ఒప్పుకున్నట్లయితే దేవుడు నేను ఆశీర్వదించు. ఆయన బిడ్డగా, ఆయన సొత్తుగా, ఆయన జనముగా ఆయన సన్నిధిలో నిలబడి ఒక బంగారు ధూపవేదికగా మారుస్తాడు. బంగారు ధూపవేదికగా నిన్ను మార్చి ఆయన పరిశుద్ధ మందిరాన నిన్ను నిలబెట్టుకుంటాడు. ఆ పరిశుద్ధ మందిరములో ఆయన వాక్యం చేత నువ్వు మేలు పొందుతూ, తృప్తి పొందుతూ, ఆయన స్తుతిస్తూ, ఆయన ఆరాధిస్తూ, ఆయన గణపరుస్తూ, ఆయన బిడ్డగా ఆయన నిలిచి ఆయనకు మహిమకరముగా ఉంటావు సుమా. నీ ద్వారా అనేకులకు రక్షణ వాక్యం అందించగలిగిన రక్షణ భాగ్యం నీ ద్వారా కూడా ప్రాప్తిస్తుంది. నువ్వు ఎప్పుడైతే రక్షణ పొందుతావో, ఎప్పుడైతే బంగారు ధూప వేదికగా మారి నీలో నుండి ఆ ధూపము దేవుని సన్నిధికి వెళుతుందో, నీ ప్రార్థన ఆలకించి అనేకులను మారుస్తాడు సుమా. దేవుని బిడ్డలారా, గమనించండి. ఎన్నిక లేని తుమ్మకర్రతో వేదికను చేసి బంగారు ధూప వేదికని పేరు పెట్టినట్లుగా నువ్వు ఎంతటి పనికి మాలినవైనా ఘోర పాపాత్మురాలని స్త్రీ ఆయన ఎదుకొచ్చి ఎంతగా కన్నీరు కార్చినప్పుడు మా సమాధానము గల దానివై వెళ్ళమన్నాడు. అలాగనే నువ్వు ఎంత ఘోర పాపి అయినా సరే ఆయన సన్నిధికి వచ్చినట్లయితే ఆయన నిన్ను స్వీకరిస్తాడు. ఆయన నీ బిడ్డగా చేసుకుంటాడు, నీ సొత్తుగా చేసుకుంటాడు, నీ జనముగా చేసుకుంటాడు. బంగారు ధూప వేదికగా మార్చి ఆయన సన్నిధిలో నిలిచి సంతోషించి ఆనందించే కృప అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే నువ్వు ఈ లోకంలో మందిరం అనబడే దేవుని సమాజంలో నిలిచి స్తుతించి ఆరాధించే బంగారు ధూప వేదికగా నిలుస్తావో, ఆనాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో నిలిచి నిత్యము హల్లెలూయా స్తోత్ర గానాలతో ఆయనకు స్తుతులు చెల్లిస్తూ సంతోషముతో నిత్యానందముతో ఉంటాం. అలాంటి భాగ్యం కావాలని కోరుకో. దేవుడు నేను బహుగా ఆశీర్వదిస్తాడు. ఇప్పుడే ఈ క్షణం నేను మారు మనసు పొందినట్లయితే ఆయన బిడ్డగా, ఆయన సొత్తుగా, ఆయన జనముగా చేసుకుంటాడు. తలలు వంచండి, ఒకసారి మననం చేసుకొని ప్రార్థన చేసుకుందాం. అందరిని చెప్పినట్లు ప్రార్థన చేయండి. ప్రభువా, బంగారు ధూప వేదికను గురించి మేము విన్నాము నాయన. ఆ బంగారు ధూప వేదిక కేవలం తుమ్మకర్రతో చేయబడింది కదా. ఆ తుమ్మకర్రతో చేసి దాని బంగారుతో పొదిగిన తరువాత బంగారు ధూప వేదిక అయింది. అవును ప్రభా, వాక్యం విన్నాము నాయన. ఈ వాక్యము ద్వారా నువ్వు మమ్మల్ని ప్రభా చక్కదిద్ది సరిచేసి ప్రభు ఒక ధూప వేదికగా మార్చు నాయన. పాపినైన నన్ను, తుమ్మకర్ర వంటి నన్ను, పనికి మారిన వంటి నన్ను ఒక ధూప వేదికగా మార్చి నీ ఆత్మతో అభిషేకించి ప్రభా బంగారు ధూప వేదికగా మార్చి నా ద్వారా నీకు మహిమ, ఘనత, ప్రభావం వచ్చేటట్లుగా ప్రభా ఆశీర్వదించండి. నీ దీవెనలతో నింపమని ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, పరిశుద్ధుడా, నీ పాదములకు స్తోత్రము నాయన. బంగారు ధూప వేదికను గురించి విన్నారు ప్రభా. ఎన్నిక లేని తుమ్మకర్రను ధూప వేదికగా మార్చి బంగారుతో తొడిగిన ఆయన బంగారు ధూప వేదిక మార్చి ప్రత్యక్ష గుడారంలో నిలబెట్టగలిగింది. ఎంత గొప్ప భాగ్యమో ప్రభా. అలాంటి భాగ్యం అనేకులు కూడా దొరికేటట్లుగా ప్రభా వాక్యం విన్న వారందరూ కూడా మారు మనసు పొందే కృప అనుగ్రహించమని, ఆశీర్వదించమని, నీ దీవెనలతో నింపి బలపరచమని
ప్రభా, వాక్యమైన ప్రతి ఒక్కరిని దీవించమని బలహీనుల కొరకు ప్రార్థన చేయిస్తున్నాం, రోగుల కొరకు ప్రార్థన చేయిస్తున్నాం. దీవించండి. ఏదైనా బలహీనత ఉంటే యేసు నామమున స్వస్థత కలుగును గాక. ప్రభా, బిడ్డలను ముట్టండి, స్వస్థపరచండి, ఆశీర్వదించమని మా ప్రభువును మా రక్షకుని ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు నామం పేట వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ఆశీర్వాదం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం బంగారు ధూపవేదిగా మార్చబడి దేవుని సన్నిధిలో నిలిచి నిత్యము ఆరాధించి బిడ్డలకు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తొడియుండుగాక. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పటి వరకు మీరు వినిన వాక్యము మీ ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందని మేము విశ్వసిస్తూ ఉన్నాము. ఈ యొక్క దైవ సందేశాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపరచబడినట్లయితే తప్పక మాకు తెలియచేయగలరు. మీ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థించదము. అంతేకాకుండా ఈ యొక్క సేవా పరిచర్య ఎంతో వ్యయ ప్రయాసలతో కూడినది కాబట్టి మీ యొక్క ఆత్మీయ మరియు ఆర్థిక సహకారాన్ని మేము కోరుచూ ఉన్నాం. మీ యొక్క ప్రార్థన విన్నపాలను మాకు ఫోన్ ద్వారా లేదా ఉత్తరము ద్వారా తెలియజేసినట్లయితే రోగుల కొరకు, అస్వస్థతతో ఉన్నవారి కొరకు, మీ యొక్క ప్రతి ఒక్క బాధ నిమిత్తము, ఇబ్బంది నిమిత్తము ప్రార్థించడానికి దైవ సేవకులు ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటారు. దయచేసి మీ యొక్క విన్నపాలను మా యొక్క చిరునామాకు తెలియచేయగలరు. మా చిరునామా రెవరెండ్ డాక్టర్ జాన్ ప్రసాదరావు సిరివెళ్ళ, గేట్ ఆఫ్ హెవెన్ మినిస్ట్రీస్, ఖమ్మం 523333, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 0840632361 మరియు మా సెల్ నెంబర్ 9247505595. ఈ యొక్క మా సేవా పరిచర్య నిర్విరామంగా కొనసాగటం కొరకు మీ యొక్క ప్రార్థనలో ఈ సేవా పరిచర్యను బట్టి ప్రార్థించవలసిందిగా మిమ్మల్ని కోరుచూ ఉన్నాము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.